ఇప్పుడు ఒకసారి రెయిన్ఫాల్ మ్యాప్ తీసుకుంటే యాన్యువల్ రెయిన్ఫాల్ మ్యాప్లో మనకి ఉత్తర తెలంగాణలో వర్షాలు లేవు, దక్షిణ తెలంగాణలో మంచి వర్షాలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ మీరు చూడండి, మంచిర్యాలలో 37% లెస్ రెయిన్ఫాల్, నిర్మల్లో 28% తక్కువ రెయిన్ఫాల్, నిజామాబాద్లో 26% తక్కువ, జగిత్యాలలో 30%, పెద్దపల్లి 34% తక్కువ, జయశంకర్ భూపాలపల్లి 25% తక్కువ, తర్వాత జనగాంలో 26% తక్కువ. ఇట్లా రెయిన్ఫాల్ తక్కువ ఉంది. హైదరాబాద్లో ఇప్పుడు గత కొద్ది కాలంగా పడుతున్న వర్షాలతో 2% తక్కువ రెయిన్ఫాల్ ఉంది. రంగారెడ్డిలో 20% ఎక్కువ ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరిలో 11% తక్కువ ఉంది. ఇవాళ పడ్డ వర్షంతో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి రెండు కూడా సర్ప్లస్ కాబోతున్నాయి. అయితే వర్షం సిటీలో కంటే కొంచెం రూరల్ ఏరియాస్లో పడితే పంటలకు బెనిఫిట్. కానీ అన్ఫార్చునేట్లీ సిటీలోనే ఇవాళ మొన్నటి వరకు కొంత సిటీలో లేదు. జూలై 25th 30th వరకు కూడా సిటీలో పెద్ద వర్షం లేదు. బట్ లాస్ట్ కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో సిటీ చాలా ఇబ్బందిని ఎదుర్కొంటుంది. ఇవాళ పడ్డ వర్షం అయితే అతిపెద్ద వర్షం ఈ సీజన్లో. సో ఇది డెఫినెట్గా కొంత క్లౌడ్ కన్వర్జెన్స్ మనకు హైదరాబాద్ సమీపంలో కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక ఇది హైదరాబాద్, ఇక్కడ కర్సర్ పెట్టిన దగ్గర అక్కడ క్లౌడ్ కన్వర్జెన్స్ కనబడుతుంది. అంటే ఈస్ట్ వెస్ట్ ట్రఫ్, తూర్పు నుంచి వీచే గాలులు, పడమర నుంచి వీచే గాలులు హైదరాబాద్ దగ్గర కన్ఫ్లుయెన్స్ కావడంతో ఒకే చోట ఎక్కువ రెయిన్ఫాల్ మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఒకే చోట అంటే మనకు ఇప్పుడు మీరు చూడండి, వర్షం పడ్డదంతా కూడా ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఈ జిల్లాల్లో చాలా ఎక్కువ వర్షం పడింది. వనపర్తి ఈ ప్రాంతాల్లోనే మనకు ఎక్కువగా కనబడుతుంది. సో స్పెషల్ లైవ్ రెయిన్ఫాల్ మ్యాప్లో మనం చూస్తే కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు 8 గంటల వరకు. సో ఇక్కడ క్లోజ్గా చూస్తే ఇక్కడ ఈ బ్లూ కలర్లో, గ్రీన్ కలర్లో ఉన్న చోట భారీ అతి భారీ వర్షం పడ్డట్టు. సో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరిలో చాలా ఎక్కువ వర్షం పడ్డది. మళ్ళీ పైన నార్త్ తెలంగాణలో కుమరంభీం జిల్లాలో పడ్డది. సౌత్ తెలంగాణలో వనపర్తి, నాగర్ కర్నూలు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి అయితే పూర్తి గ్రీన్ కలర్లో ఉంది. సో కంప్లీట్గా ఉంది. ఇక జిహెచ్ఎంసీ ఏరియాకి సంబంధించి కూడా మనం చూస్తే కనుక ఈ ఫుల్ గ్రీన్ కలర్లో ఉన్న ఏరియా యూసఫ్ గూడ, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షం పడింది. తర్వాత షేర్లింగంపల్లి, గచ్చిబౌలి ఏరియాలో భారీ వర్షం పడింది. సరూర్ నగర్, ఉప్పల్ ఏరియాలో కూడా ఇక్కడ కూడా మనకు గ్రీన్ కలర్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం చాలా చోట్ల నమోదైంది. సో వర్షపాతం కంటిన్యూ అవుతుంది మరికొద్దిసేపటి కూడా. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి, బయటికి రాకపోవడం ఉత్తమం. ఎందుకంటే అందరూ ఈ ట్రాఫిక్ టైం కదా, మీకు రాత్రి 2-3 గంటలకు వర్షం పడ్డది అనుకోండి, తెల్లారి వరకు వెహికల్స్ ఉండవు, వెళ్ళిపోతాయి. ఇప్పుడు అందరు వెహికల్స్, మనుషులు అందరూ ఒకటేసారి వస్తే, బయటకు వస్తే ఎక్కడికి పోవాలి? వర్షం నీళ్లు పోయేందుకు కొంత టైం కావాలి కదా. మినిమం ఈ వర్షం పడ్డది మినిమం 5-6 గంటలైనా పోవు. ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న యూసఫ్ గూడాలో ఉన్న బస్తీ వాళ్ళు